ఇప్పుడు సరే మీరు హైడ్రా పేరుతో ఒక ప్రక్షాళన చేయదలుచుకున్నారు. అవును. హర్షిద్దాం, సంతోషిద్దాం. ఏదన్నా ఒక మంచి చేయాలనుకున్నప్పుడు దానికి ఇమీడియట్గా మీరు ఏ రకమైన ఫలితాలు వస్తాయి, ఏ రకంగా దాన్ని రూపకల్పన చేసిరు, ఎట్లా తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మొన్నటికి మనం చూస్తున్నాం ఈ రోజు వరకు మీరు నేను ఈ రోజు వచ్చి మాట్లాడడం కాదు, సామాన్య ప్రజలు మాట్లాడుతున్నారు. సొంతం మీ బ్రదర్ అయిన తిరుపతి రెడ్డి గారికి ఎట్లా నోటీసులు ఇస్తారు? సరే, మాకు సామాన్య ప్రజలకు వితౌట్ ఇన్ఫర్మేషన్ ఎట్లా వచ్చి కూలగొడతారు? మాకు మినిమం సమయం ఇయ్యరా? మా వస్తువులు తీసుకెళ్లే సమయం ఇయ్యరా? ఈ రోజు మూసీ విషయంలో కూడా జరుగుతుంది. మూసీ పరివాహక ప్రాంతాల్లో మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం. 50 ఏళ్ళ నుంచి కూలగొడుతున్నారు హైడ్రా పేరుతో. 50 ఏళ్ళ నుంచి ఉన్నాము, 60 ఏళ్ళ నుంచి ఉన్నాము. ఈ రోజు కొత్తగా కాదు, ఇందిరమ్మ కాలం నుంచి కూడా ఇక్కడ ఉన్నాము మేము. ఈ రోజు ఈ 10 ఏళ్లలో తెలంగాణ వచ్చిన తర్వాతనో ఉన్న వాళ్ళం కాదు, తెలంగాణ రాకముందు నుంచి కూడా ఉన్న వాళ్ళం ఉన్నాం. మా ఆధార్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా ఓటర్ కార్డులు ఇక్కడే ఉన్నాయి, మా అడ్రస్ ప్రూఫ్లు ఇక్కడనే ఉన్నాయి. మేము ట్యాక్సులు కడుతున్నాము. అంటే మొత్తానికి మాకున్న ఐడెంటిటీని మొత్తం తరతరాల నుంచి మీరు తీసేస్తున్నారు. దీనికి ఆల్టర్నేట్ ఏంటి అంటే ఎట్లా చెప్తారు అక్క? ఈ హైడ్రా ఎమ్మటి కానీ లేదా ఈ ఏదైతే మూసి ప్రక్షాళన అని చెప్పి వీటి వెనుక ఉన్న అంతరార్థం ఏమై ఉంటుంది అసలు? ఈ కూలగొట్టడాన్ని ఎట్లా చూస్తారు? ఇది దేనికి సంకేతం, దేనికి దారి తీస్తుంది? ఒకటి, మనము ఎవరికి పెడుతున్నాం, ఎవరిని కొడుతున్నాం. ప్రభుత్వం అనేది ఎవరి కోసం పనిచేస్తుంది అనేది కూడా ఆలోచించాలి. అరే ఇప్పటి వరకు హైడ్రాతో ఏదో ఒక అడపాదడప తప్ప ఎక్కువ శాతము నష్టపోయింది పేద మధ్యతరగతి కుటుంబాలు. కాబట్టి వాళ్లకు ప్రత్యామ్నాయ మార్గాలు ఎవరు చూపించాలి? ఇప్పుడు మొన్నటికి మనం విన్నాం. నేను జస్ట్ వారం రోజుల కిందట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాండి నాది, మరి రిజిస్టర్ ఆఫీస్లో 4 లక్షలు కట్టినా అని చెప్తున్నారు, ట్యాక్సులు కట్టినాను. అంటే ఒక డిపార్ట్మెంట్కి ఇంకొక డిపార్ట్మెంట్కి మధ్య సమన్వయం చేయాల్సిన బాధ్యత ఎవరిదండి? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. అది చేయకుండా నువ్వు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటే ఎవరు నష్టపోతురు? ప్రజలు నష్టపోతురు. ఏ ప్రజలు నష్టపోతురు? పేద ప్రజలు, మధ్యతరగతి వర్గాలు నష్టపోతున్నారు. వాళ్ళంతా లోన్లో తీసుకున్న బిల్డింగ్స్ అవన్నీ. వాళ్లకు నువ్వు ప్రత్యామ్నాయంగా పరిస్థితి ఏంటి అనేది చూపించిన తర్వాత, ప్రభుత్వం ఆ బాధ్యతను తీసుకున్న తర్వాత నువ్వు ప్రక్షాళన మొదలు పెట్టాలి. అంతెందుకు పసిపిల్లలు. ఇంకా నాకు బాగా ఆశ్చర్యకరమైన అంశం ఏంటంటే, నా పుస్తకాలు ఉన్నాయని చెప్పేసి ఒక పాప వీడియో వచ్చింది. ఆ పాప ఏమని మాట్లాడిందంటే రేవంత్ సార్ అని మాట్లాడింది. మన ముఖ్యమంత్రి గారు కూడా ఆ పసిపాపకున్న మాట్లాడిన భాష అనేది మన ముఖ్యమంత్రి గారు ఈరోజు మాట్లాడట్లేదు. ఆ అమ్మాయి వాళ్ళ ఇల్లు పోయి ఆ తల్లిదండ్రులు పెట్రోల్ పోసుకొని నాకు బాధ అవుతుంది అన్న పరిస్థితిలో కూడా రేవంత్ సార్ అని మాట్లాడుతుంది. అంత వినయంతో ఉంది ఈరోజు భవిష్యత్తు తెలంగాణ సమాజం. కానీ ముఖ్యమంత్రి గారైన రేవంత్ రెడ్డి గారికి మాత్రం అదేది లేదు. నోటికి వచ్చిన భాష మాట్లాడడము, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడము. కానీ అక్క, ఇప్పుడు ఈ హైడ్రా పేరు మీద ఈ కూలగొట్టడాన్ని చూస్తుంటే, తెలంగాణ ఇంత విచ్ఛిన్నం అవుతుంటే, తెలంగాణలో ఇంత విధ్వంసం అవుతుంటే, 10 ఏళ్లుగా పరిపాలించిన కేసీఆర్ గారు ఎందుకు మౌనం వహిస్తున్నారు అని చెప్పి తెలంగాణ సమాజం అంతా కూడా ఇప్పుడు అదే తీవ్రమైన చర్చ నడుస్తుంది. ఒక వీడియోలో చూసినాం మనం, కేసీఆర్ గారు మీరు ఎక్కడున్నారు, మీరు బయటికి రావాలి, మాకు అన్యాయం జరుగుతుందని. అంటే ఈ రకంగా ప్రజలు కోరుకున్నప్పుడు ఎందుకు బీఆర్ఎస్ అధినేత మౌనం వెనుకున్న అంతరార్థం ఏందని అంటే, ఒక మేధావి మౌనం కావచ్చు, ఒక ముని మౌనం కావచ్చు, అది బయటికి వచ్చినాడు ఒక ప్రళయం. ఖచ్చితంగా కేసీఆర్ గారి మౌనం వెనక ఒక ప్రళయం ఉందంటారా? ఖచ్చితంగా ఒక ప్రళయం ఉంటది. అది భవిష్యత్తు తెలంగాణ పునర్నిర్మాణానికి వీళ్ళు చేసే విధ్వంసానికి చెక్ అవుతుంది. పునర్నిర్మాణం అనేది కేసీఆర్ గారు చేశారు, వీళ్ళు విధ్వంసం చేస్తున్నారు. ఆ విధ్వంసానికి మళ్ళీ చెక్ పెట్టే విధంగా కేసీఆర్ గారు ఖచ్చితంగా బయటకు వస్తారు. ఒకటి చెప్పండి, యాజ్ ఏ బీఆర్ఎస్ లీడర్ గా కాకుండా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా, టీఆర్ఎస్ లేని లోటు ఇంత షార్ట్ టైంలోనే తెలంగాణ ప్రజలు తెలుసుకుంటారు అనే రకంగా ఎవరికైనా అనిపిస్తుందా? మీరు అనుకున్నారు అసలు? ఫస్ట్ ఎలక్షన్ అయిన తర్వాత అయితే ఒకటి ఏమనిపించుండంటే, కేసీఆర్ గారిని మిస్ చేసుకొని చాలా పెద్ద తప్పు జరిగింది. అక్కడ లోకల్లో జరిగిన చిన్న చిన్న తప్పిదాలు కావచ్చు, 1-2 సంక్షేమ పథకాల విషయాల్లో జరిగిన చిన్న చిన్న కొంతవరకు జరిగిన దాని వల్ల పెద్ద తప్పిదం చేశామేమో అని మాత్రం అనిపించింది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలుస్తుంది అని అనిపించింది, కానీ ఇంత తొందరగా తెలుస్తుంది అనేది మాత్రం, ఇది నేను చెప్తున్నాను కదండి, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కూడా
ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు ఈరోజు. చాలా పెద్ద స్టేట్మెంట్ ఇస్తున్నారు అక్కడ. ఎట్లా? అంటే ఆయన ముఖ్యమంత్రి కదా, ఆయన వాళ్ళ పార్టీకి ఎందుకు ఇబ్బంది పెడతారు? ఇప్పుడు కాంగ్రెస్ శ్రేణులు కూడా బయట చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చేసే అంశాలను కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కాంగ్రెస్ శ్రేణులు కూడా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేయాలని ఆశిస్తున్నారేమో అనిపిస్తుంది చూస్తే పరిస్థితి. చాలా వరకు ఒక మెసేజ్ కూడా బాగా ప్రజల్లో ఒక డిస్కషన్ ఏంటంటే, కాంగ్రెస్ మంత్రులు కానీ ముఖ్యమంత్రులు తెల్లారు లేస్తే కేసీఆర్ అట్లా చేసిండు, కేసీఆర్ ఇట్లా చేసిండు అని అంటున్నారు, కానీ వీళ్ళు ఏం చేస్తారు అనేది చెప్తలేరు అనేది ఒక వేదనకు గురైతా ఉన్నారు వాళ్ళంతా. అదే ఇప్పుడున్న మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎంతసేపు కేసీఆర్ వైఫల్యాలను ప్రజల్లో ముందు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుంది, దీని కార్యాచరణ ఏందనేది చెప్తలేదు. దీన్ని ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఎలక్షన్కు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశారు. దాంట్లో ఒక ఉచిత బస్సు మాత్రమే తీసుకొచ్చారు. సరే, దాంట్లో కూడా అనేక వైఫల్యాలు ఉన్నాయి. చెప్తున్నారు కదా, 200 యూనిట్ల కరెంట్ వస్తుంది, 500 గ్యాస్ సిలిండర్ వస్తుంది, ఇవన్నీ ఇస్తున్నాం మేము. లేదంటే రాజీవ్ గాంధీ ఎంతసేపు ఒక సభ పెట్టి మేము ఈ కార్యక్రమం అనౌన్స్మెంట్ తప్ప ప్రాక్టికల్ గా ప్రజలకు ఎంతవరకు లబ్ధి పొందుతుంది? గ్రౌండ్ లెవెల్లో లేదు. మన్నటికే అంతెందుకంటే దేవరకద్ర నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు పాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రిలీజ్ అయిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీకి వస్తే ప్రజలే నిలదీసిర్రు. మీ హయాంలో మీరు ఇవ్వండి, మీ 9 నెలల కాలంలో, ఈ 10 నెలల కాలంలో కళ్యాణ లక్ష్మి పథకము కళ్యాణ లక్ష్మి ఇస్తలేరా? లేదంటే తులం బంగారం రాలేదా? తులం బంగారం రాలేదు, మహిళలకు 2500 రాలేదు, తులం బంగారం రాలేదు, వాళ్ళు చెప్పిన స్కూటీ రాలేదు, సన్న బియ్యం మీద బోనస్ రాలేదు, రైతు భరోసా రాలేదు, వరద సాయము సరిగ్గా లేదు. అసలు అన్ని ఒక్కటని చెప్పలేమండి. సరే, భవిష్యత్తులో మేము చేస్తాం అని మాట్లాడుతున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు భవిష్యత్తులో మేము చేస్తాం. అవును, 20 ఏళ్ళు మేమే ఉంటాం, ఆ 20 ఏళ్లలో చేస్తామని చెప్తున్నారు. ఈ 9 ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలని తెలంగాణ ప్రజలు భావిస్తుంటే 20 ఏళ్ళు వాళ్ళు ఉంటే ఇంకా మొత్తం తెలంగాణ 10 ఏళ్ళు కేసీఆర్ పరిపాలించినప్పుడు వీళ్ళెందుకు 20 ఏళ్ళు పరిపాలించొద్దు అనేది వాళ్ళ వాదన. కేసీఆర్ గారి ఆలోచన, కేసీఆర్ గారి విజన్ ఒక్కటండి. ఆయన తెలంగాణలో చాలా అంశాల పట్ల ప్రతిసృష్టి చేసిర్రు. మొన్నటికి వాళ్ళు కాళేశ్వరం గురించి మాట్లాడి అంత భయంకరంగా వరదలు వచ్చినా కూడా, మీరు ఎన్ని విమర్శలు చేసినా కూడా, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా నిజం ఏదో ఒక రోజు తెలుస్తుంది అన్నట్టు ప్రకృతే కాళేశ్వరం యొక్క ఘనత ఏంది అనేది నిజం తెలిసేటట్టు కాళేశ్వరంలో తెలంగాణకు ఉపయోగం ఉందా? ఎందుకంటే 1,00,000 కోట్లు నీరు గారిపోయినాయి అని చెప్పి మాట్లాడతాం. ఒకటి, ఏ రకంగా నీరు గారిపోయినాయి అనే దానికి వాళ్ళ నుంచి సమాధానం కావాలి. రెండవది, ఈ రోజు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు 90% పనులు కేసీఆర్ గారి హయాంలో జరిగినాయి. ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా ఈ 9 నెలల కాలంలో కొత్త టెండర్లని, కాలువలకు మళ్ళీ రీటెండర్లు పిలుస్తున్నామని డిలే కావడము. అంటే కేసీఆర్ గారికి ఉన్న తెలంగాణ మీద ప్రేమనే కాదు, తెలంగాణ భౌగోళిక స్వరూపం గురించి ఆయనకున్న అవగాహన, తెలంగాణలో ఉన్న భూములు కావచ్చు, సింగరేణి గురించి కావచ్చు, కట్టడాల గురించి కావచ్చు, పరిపాలనలో అంటే వ్యవసాయం గురించి కావచ్చు, నీటి గురించి కావచ్చు, అంటే ఆయనకు కేసీఆర్ గారికి ఉన్న నాలెడ్జ్ వీళ్ళకి లేదు. వీళ్ళకి ఎంతసేపు ఏదో చెయ్యాలని చూస్తున్నారు, అది చెయ్యలేక మొత్తం డ్యామేజ్